వేములవాడలో రహదారి భద్రతపై అవగాహన పెంపు కోసం అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. తిప్పాపూర్ బస్టాండ్ చౌరస్తాలో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి శనివారం నో ఎన్ఫోర్స్మెంట్ డే సందర్భంగా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోడెం సురేష్ మాట్లాడుతూ ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రజల్లో పూర్తిస్థాయి చైతన్యం లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, రహదారి భద్రతపై అవగాహన పెంపే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 200 మంది ఉల్లంఘనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టణ సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొందరు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం బాధాకరమని, ఇకపై తప్పు చేయబోమని ఉల్లంఘనదారులతో ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ రాజు, ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, 50 మంది ఆటో డ్రైవర్లు, 200 మంది వాహనదారులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే మీ అందరూ తెలుసులో లేదు, మీరందరూ కూడా ట్రాఫిక్ వయోలేషన్ చేశారు, యూనిఫామ్ వేసుకోలేదు. సో దానికోసం అని చెప్పేసి అందరూ కూడా చూడడం జరిగింది. సో మనము అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ని డీజీపీ గారి యొక్క ఆదేశాల మేరకు అలైవ్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. సో అనేక రకాలైనటువంటి రోడ్డు భద్రతా నియమాలు మీకు చెప్తున్నాం. రోడ్డు యాక్సిడెంట్స్ కాకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ఈ యొక్క అవగాహన కల్పిస్తున్నాము. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేము అందరం హెల్మెట్ పెట్టుకోలేదు, క్రాస్ బెల్ట్ పెట్టుకోలేదు, యూనిఫామ్ వేసుకోలేదు, డాక్యుమెంట్స్ తీసుకురాలేదు అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎవరి మీద ఛాలెంజ్ చేయము. ఎందుకంటే నో ఎన్ఫోర్స్మెంట్ డే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా మేము ఇవాళ గౌరవ రాష్ట్ర డీజీపీ గారి సూచనల మేరకు గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే గారి ఆధ్వర్యంలో ఈరోజు అరైవ్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. మనకి అరైవ్ ప్రోగ్రాంలో భాగంగా గత 13వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మేము వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జీరో ఎన్ఫోర్స్మెంట్ డే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మన ట్రాఫిక్ ఆర్ఐ సురేష్ గారు, రాజు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 150 నుంచి 200 మంది ఆ ట్రాఫిక్ వైలేటర్స్ని ఈరోజు గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి ఈరోజు ఫైన్ వేయకుండా వాళ్ళతో మళ్ళీ ఇంకోసారి ట్రాఫిక్ రూల్ వైలేట్ జరిగిన వాళ్ళతో ప్రమాణం చేయించి వాళ్ళకి ఆ పరివర్తనలో మార్పు తీసుకురావడానికి వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్ నిబంధనల గురించి రోడ్డు భద్రత కార్యక్రమంలో ఈరోజు లాస్ట్ కాబట్టి మా ఆటో డ్రైవర్లకు స్థానిక సిఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు సురేష్ గారు, ట్రాఫిక్ ఎస్ఐ రాజు గారు వారి ఆధ్వర్యంలో మా ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ జరిగింది. తాగి ఆటోలు నడపద్దు, యూనిఫామ్ వేసుకొని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసుకొని ఆటో నడపాలి, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఉండాలి, ఆటో పొల్యూషన్ ఉండాలి అని చెప్పడం జరిగింది. వారి సూచనలు మేము పాటిస్తాం. మా ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ఒకటే మనవి, వారం 15 రోజులకు టైం తీసుకున్నాం. ఆటోకు టాప్ నెంబర్ ఉండాలి, మీ సభ్యత్వం ఉన్న టాప్ నెంబర్ ఉండాలి, కాకి యూనిఫామ్ వేసుకొని నడపాలి. అతి తొందరలే 15 నెలల లోపలనే లైసెన్స్ తీసుకున్నామని చెప్పడం జరిగింది. వారికి మాట ఇవ్వడం జరిగింది. అందరూ లైసెన్స్ తీసుకోవాలని మనం చేస్తున్న ఆటో ఓనర్ డ్రైవర్ అందరికీ. ఆటో ఓనర్లు ఆటో ప్యాసింజర్ ఎక్కితేనే మన బతుకుతారు కాబట్టి వారు ఎక్కి దిగే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారు డబ్బులు ఇస్తేనే మనం బతుకుతాం కాబట్టి వారిపై మనం ఆధారపడి బతుకున్నాం కాబట్టి వారితో మర్యాదగా మాట్లాడి వారిని గమ్యాన్ని చేరవేసే విధంగా ఉండాలి అని ఆటో ఓనర్ డ్రైవర్లందరికీ పేరు అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం.